హాయ్ అండి ఆల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది రవ్వ దోశ. దానికి కావాల్సిన రెసిపీ చూపిస్తారండి. చాలా క్రిస్పీ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది. మరి ఇది చూసే ముందు ఏం చేయాలండి? అందరికీ తెలిసిన విషయమే కదా. ఫాలో అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. రవ్వ దోశకి కావాల్సిన ఐటెం చూపిస్తాం. ఇవే. ఇప్పుడు ఏం చేయాలి? 1 కప్ బియ్యపిండి అండి. ఇంకా తర్వాత గోధుమ రవ్వ అండి, మళ్ళీ 1 కప్పు. ఇంకా తర్వాత మళ్ళీ 1/2 కప్ మైదా పిండి అండి. ఆ తర్వాత చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలండి ఇందులోనే. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ కానీ ఏది కానీ మిర్చి కానీ చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఇది పెరుగు, పుల్లటి పెరుగు వేసుకుంటే బాగుంటుందండి ఇందులోనే. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇక తర్వాత పచ్చిమిర్చి అండి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ జీలకర్ర అండ్ పెప్పర్ కూడా యాడ్ చేయండి ఇందులోనే. కాస్త అల్లం వేయాలి, చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేయండి ఇందులోనే. ఇప్పుడు మనం చెప్పుకున్న క్వాంటిటీకి 1.5 లీటర్ వాటర్ కూడా పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అట్లాగే పక్కకు పెట్టేసేయండి. 1/2 అవర్ తర్వాతనే ఇది స్టార్ట్ చేయండి టిఫిన్ అనేది. ఇది మంచిగా మిక్స్ చేయాలండి. మంచిగా మిక్స్ అయిన తర్వాతనే మనము 1/2 అవర్ పక్కకు పెట్టేసి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత దోశ పెనం పెట్టేసిన తర్వాత చాలా హీట్ కావాలండి. అందులోనే ఆయిల్ పోసేసి కొంచెం పిండి వేసేయాలండి. ఇలా వేసుకోవాలి. అది కొంచెం చాలా పల్చగా వస్తుంది, కానీ క్రిస్పీగా టేస్టీ బాగుంటుంది. కంప్లీట్గా పోసుకున్న తర్వాత దీనిపై నుంచి మళ్ళీ ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మంచిగా మళ్ళీ మూతకు పెట్టేసేయాలి. క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది 2 మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత మళ్ళీ తీయండి. దోశగా తీసినట్టుగానే మెల్లిగా నిదానంగా తీయండి. ఎందుకంటే ఇది కొంచెం పల్చగా వస్తుంది, బట్ టేస్టీ ఉంటుంది. రొటీన్గా చేసుకునే టిఫిన్ కంటే ఇది వెరైటీగా ఉంటుందండి. చాలా బోర్గా దోశనే ఊరికనే ఇది ఇలాంటి టిఫిన్సే బోర్ వస్తుంది కదా మీకు. కాబట్టి ఏం చేయాలి? రవ్వ దోశ చాలా స్పెషల్ అండ్ ఇది బ్రౌనిష్లో రావాలండి. కలరు చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే దీనికి కాంబినేషన్ ఏంటి మరి? కొబ్బరి చట్నీ. ఇలా కొన్ని దోశలు పోసుకున్న తర్వాత పిండి చిక్కగా అనిపిస్తే వాటర్ పోసుకోండి.